వారు కూడా కళాకారులు అంటే చాలా ఇష్టం సార్. అవును, చాలా ప్రోత్సహిస్తారు కదా. పాడినాక తర్వాత నాకు చాలా అవకాశాలు వచ్చినాయి. మోడీ గారిది కూడా నాకు పాడాలని నాకు ఆఫర్ ఒక వచ్చింది. ఫోన్ కాల్ వచ్చింది, ఆఫర్ వచ్చింది నాకు. చెయ్యాలి, నీకు ఇంత ఇస్తాము అంత ఇస్తాము అని చెప్పి అన్నప్పుడు నేను చెయ్య అని చెప్పిన. ఎందుకు చేయవు అని అడిగిరు. అదే ఎందుకు చేయవు అని అడిగినప్పుడు నేను అనుకున్నా ప్రధానమంత్రి గారికి చేయమంటే ఎందుకు చేయనన్నారు. అంటే నాకెందుకో మనసొప్పలే. అదేంటి? నేను మొదటిగా ఒక విప్లవోద్యమంలో పనిచేసిన. ఓకే. ఒక ఎర్ర జెండాను వదిలిపెట్టిందంటే, ఒక గులాబీ జెండాని పట్టుకున్నా అంటే నేను దానికి అదర్ పార్టీకి నేను పాట పాడలేదు, నా ఆట ఆడలేదు, నా మాట కూడా చెప్పలేదు. కాబట్టి నాకు టిఆర్ఎస్ పార్టీ నా లక్ష్యము. కేసీఆర్ గారే మా దేవుడు, కేసీఆర్ గారే మాకు మా పాలిట అందరికి దేవుడు అనుకుంటున్నా. ఆ దేవునికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అందుకని ఆయన ఒక్కరికే పాడారు, ఇంకా ఆయన ఒక్కొక్కరికే పాడు. ఎవరికి పాడరా? పాడను నేను. ముందు కూడా తర్వాత కూడా ఎవరు అడిగినా కూడా నేను పాడను. అంటే నేను ఏ నాయకులకు కూడా నేను పాడను ఇక. ఓకే. నేనేమనుకుంటా అంటే ఒక దేవుని ముంగట నాట్యం చేసే వాళ్ళు ఉంటారు, కానీ నరుని ముంగట చేయాలంటే చేస్తారా? ఒక దేవుని ముంగట నాట్యం చేసే వాళ్ళు దేవునికే అది అంకితం, కానీ నరుని ముంగట చాడు అంటే ఆడలేరు కదా. అందుకే అలాగే కేసీఆర్ గారు మీకు దేవుడు కాబట్టి ఆయన గురించే రాస్తారు, ఆయన గురించే పాడతారు అంతే. నాకు ఆయననే దేవుడు, మాకు దేవుడు ఆయననే.